ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి తరిమి కొడితే పెద్ద విషయమేమీ కాదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా వారిపై దాడి చేస్తే పెద్ద విషయమేమీ కాదు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై మూకదాడులకు దిగి తరిమి కొడితే పెద్ద విషయమేమీ కాదు. అడ్డుకోబోయిన వైఎస్ఆర్సీపీ నాయకుల తలలు పగల కొడితే పెద్ద విషయమేమీ కాదు. పోలింగ్ బూతుల్లో రిగ్గింగులకు పాల్పడి ఓట్లు గుద్దేసుకుంటే పెద్ద విషయమేమీ కాదు. ఎమ్మెల్యే ఈవీఎంను ఈడ్చి కొడితే దేశం మొత్తం కదిలిపోయింది. లోకేష్ ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేయగానే వ్యవస్థలన్నీ దిగొచ్చేశాయి. ఈ వీడియో నీ చేతికి ఎలా వచ్చిందని ఏ ఒక్కరూ అడగరు. ఆ వీడియోకు ముందు వెనుక ఏం జరిగిందనేది ఒక్కరూ పరిశీలించరు. అర్జెంటుగా ఎమ్మెల్యేను అరెస్ట్ చేసేయాలి. 7 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడేలా కేసులు పెట్టాలి. ఇదే తరహాలో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్లకు కేవలం నోటీసులు ఇచ్చి వదిలేయాలి. అందుకే ఈ వ్యవస్థలకో దండం. ఈ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న చంద్రబాబుకు ఇంకో దండం. విదేశాల్లో రహస్యంగా బతుకుతున్న ఒక్క వీడియోతో వ్యవస్థలను కదిలించిన లోకేష్కు మరో దండం. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. దేశం దాటి వెళ్ళిన తెలుగు దేశానికి అనుకూలంగా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశాడంటే హే ది సర్ చంద్రబాబు బ్రాండ్ అంటే. ఆయన బ్రాండ్ గురించి, ఈసీ ట్రెండ్ గురించి ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, పోలింగ్ జరిగిన 8 రోజుల తరువాత ఆ ఒక్క వీడియో మాత్రమే లీక్ అయింది. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 2, సీఈఓకే తెలియకుండా లీక్ అయిందంటే వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేసి ఉండాలి. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 3, పక్కాగా ఎడిట్ చేసిన వీడియో రహస్యంగా విదేశాల్లో ఉన్న లోకేష్ దగ్గరకు డైరెక్ట్గా చేరింది. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 4, లోకేష్ ట్విట్టర్లో పోస్ట్ చేయగానే ఢిల్లీలో ఎన్నికల అధికారులు అలర్ట్ అయిపోయారు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 5, ఈసీ దగ్గర భద్రంగా ఉండాల్సిన వీడియోను కొట్టేసిన లోకేష్ పై ఎలాంటి చర్యలు ఉండవు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 6, పోలింగ్ ముగిసిన వారానికి వీడియో ఆధారంగా సంబంధం లేని సెక్షన్లతో పిన్నెల్లిపై కేసులు పెట్టారు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 7, అనేక చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసిన టీడీపీ నేతలపై మాత్రం ఈ తరహా కేసులు పెట్టరు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 8, వైఎస్ఆర్సీపీ అనుకూల ఓటర్లను బూత్ దగ్గరకు రానివ్వకుండా చేసి రిగ్గింగ్ చేశారు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 9, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లపై దాడులకు దిగి బూతులను ఆక్రమించిన దృశ్యాలు కనబడకుండా చేశారు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. పాయింట్ నెంబర్ 10, బూతులు ఆక్రమణ, రిగ్గింగ్ జరిగిన చోట రీపోలింగ్ జరపాలని పిన్నెల్లి రాసిన లేఖలు చింపి పడేశారు. ఇది సార్ మన బాబు గారి బ్రాండ్ అంటే. మరి ఏం చేయాలంటే వ్యవస్థలకు ఓ దండం పెట్టాలి. చంద్రబాబుకు ఇంకో దండం, లోకేష్కి మరో దండం పెట్టాలి. రైట్, ఈ అంశాలపైనే మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. రైట్, మనం ముందుగా పోలింగ్ ముగిసిన రోజున 13వ తారీఖున సాయంత్రం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చెప్పారనేది ఒకసారి వింటే ఆ తర్వాత అందులో నుంచే ఒక అద్భుతమైనటువంటి పాయింట్ పైన మనం చర్చలోకి వెళదాం. చాలా అద్భుతమైన పాయింట్ దొరుకుతుంది మనకి అందులో. ఒకసారి సీఈఓ గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. టోటల్ 8+2+1, సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు bring to your notice is that although there were violence incidents, although there were machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued, and some places it is also going on. Because of total 8+2+1, సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు bring to your notice is that although there were violence incidents, although there were machines damaged, but everything was controlled in time, and all the places
all the places the polling was continued, and some places it is also going on. విన్నారు కదా, మొత్తం 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. ముఖేష్ కుమార్ మీనా గారు, సీఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ ఒకసారి గుర్తు చేద్దామని ఆ బయట మరోసారి మీ ముందు ప్లే చేయటం జరిగింది. మీకు అందరికీ ఏం అర్థమైంది సార్? సింపుల్ లాజిక్ అర్థమైంది కదా. 11 చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగితే ఒక వీడియో బయటకు వచ్చింది. మరి మిగతా 10 చోట్ల ఏం జరిగింది? ఆ 10 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేసింది ఎవరు? వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదు, ఎలా బయటకు వచ్చిందో తెలియదంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారులు లోకేష్ పైన విచారణ ఎందుకు చేయలేదు? లోకేష్ ట్విట్టర్లో పెట్టగానే ఎందుకు పిన్నెలపైన యాక్షన్కి దిగారు? మరి ఆ 10 మంది పైన కూడా ఇలాగే యాక్షన్కి దిగుతారా? ఆ వీడియోలు ఎందుకు బయటకు రావు? వచ్చిన వీడియోని ముందు వెనుక ఎలా కట్ చేశారు, ఎలా ఎడిట్ చేశారు? ఇలా ఎడిట్ చేసి వదిలిన వీడియో ట్విట్టర్లో పెడితే వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి ఒక్కసారిగా ఆర్డర్లు పాస్ అయిపోయాయి. మరి ఆ 10 వీడియోలు కూడా పెడితే ఆర్డర్లు ఇలాగే వస్తాయా? ఇవే సెక్షన్ల కింద వారి మీద కేసులు పెడతారా? మరి లోకేష్ని ఇప్పటి వరకు ఎందుకు విచారించలేదు? ఇది మాకు తెలిసి జరగలేదని ఈసీ స్వయంగా చెబుతోంది. ముఖేష్ కుమార్ మీనా గారే స్వయంగా చెప్పారు, మేం విడుదల చేయలేదు, ఇది ఎక్కడ జరిగిందో మేము విచారణ చేస్తున్నామని. ఎక్కడ జరిగిందో ఎందుకు సార్? లోకేష్కి ఎలా అందిందో అదొకటి పట్టుకోరండి. విదేశాల్లో రహస్యంగా ఉన్నాడు కదా లోకేష్. రహస్యంగా ఉన్న వ్యక్తి పెట్టినటువంటి వీడియో ఆధారంగా ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి కదిలి వెంటనే ఆర్డర్లు పాస్ చేసి పిన్నెల్లిని అరెస్ట్ చేయమంటే పలు సెక్షన్ల కింద, అవి కూడా ఐపీసీ సెక్షన్లు, ఐపీసీ సెక్షన్లు పెట్టి 7 ఏళ్లకు తక్కువ కాకుండా శిక్షలు పడేలా చాలా బాగా చేశారు. ఓకే, మిగతా కేసులు ఏమయ్యాయి? 10 మంది ఎక్కడికి పోయారు? ఆ 10 కేసులకు సంబంధించి ఏంటి పురోగతి? పగలగొట్టిన వాళ్ళ పేర్లైనా బయట పెట్టండి సార్. వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారనే తర్వాత సంగతి. ఎవరు ఈ 10 సంఘటనలు 11 అని సీఈఓ మీనా గారు చెప్పారు. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రజలు అడుగుతోంది ఏంటంటే, మిగిలిన 10 సంఘటనలు ఎక్కడ జరిగాయి, ఎవరెవరు పాల్పడ్డారు, దానికి సంబంధించిన ఆధారాలేంటి, వాళ్ళపైన పెట్టిన కేసులేంటి, తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆ వీడియోలు కూడా లోకేష్కు పంపించారా? ఆ వీడియోలు లోకేష్కు పంపించలేదా? లోకేష్ ఒకవేళ ట్విట్టర్లో పెడితే మన ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల అధికారుల్లో ఒక్కసారిగా కదలిక వస్తుందా? వస్తే ఆ 10 మంది పైన ఇలాంటి కేసులే పెడతారా? ఇలాంటి సెక్షన్లే పెడతారా? చెప్పాలి సార్, చెప్పాలి. ఇవన్నీ కూడా ఆర్పీ యాక్ట్ 1951 ఓకే పెట్టారు. ఇవి కాకుండా మీరు అనేక సెక్షన్ల పైన కేసులు పెట్టారు. ఈరోజు ఈ సెక్షన్లు అసలు వర్తిస్తాయా లేవా, ఇవి కూడా చర్చించాల్సిన అంశాలే. ఐపీసీ సెక్షన్లు ఈ సందర్భంలో వర్తిస్తాయా లేదా అన్నది కూడా చర్చిద్దాం. కానీ ఆ 10 సంఘటనలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగాయి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ 10 మంది ఎవరు, వాళ్ళ వీడియోలు కూడా విడుదలయ్యాయా, విడుదలైతే లోకేష్కు వెళ్ళిందా, లోకేష్ వెంటనే ట్విట్టర్లో పెడతాడా, పెడితే వెంటనే ఢిల్లీ నుంచి అధికారుల్లో కదలిక వస్తుందా, కదలిక వస్తే ఇక్కడ అధికారులు వెంటనే వారిని అరెస్ట్ చేస్తారా, చేయడానికి కావాల్సినటువంటి సమాయత్తం అయి ఉన్నారా, వారిపైన ఏ ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టాలో ప్రిపేర్ అయి ఉన్నారా? వీటన్నింటికి సమాధానం కావాలి. ఎస్ ప్రసాద్ గారు 2 విషయాలు మాట్లాడాలి సార్. ఒకటి, స్వయంగా నేను వినిపించాను, ఇప్పుడు ఆయన మాట్లాడే స్వయంగా సీఈఓ గారు మాట్లాడిన మాటలే వినిపించాను. 11 సంఘటనలు జరిగాయి అన్నారు. ఎస్, మిగిలిన 10 సంఘటనలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమయ్యాయి? ఆ కేసుల్లో వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? సేమ్ ఇవే సెక్షన్ల కింద కేసులు పెట్టారా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు మాకు ఇది సంబంధమే లేదు, ఎలా వీడియో బయటకు వచ్చిందో మాకు తెలియదు అంటున్నారు. నిన్నటి వీడియో ఒకటి మనం ప్లే చేసాం, ఆ వీడియో ప్లే చేస్తుండే, అవసరమైతే మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మాకు సంబంధం లేదు, మేము చేయలేదు, మేము రిలీజ్ చేయలేదని ఈసీ చెప్తాం సార్. 2 పాయింట్లు కావాలి సార్ నాకు ఆన్సర్. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఒక కాన్స్పిరసీ డిజైన్డ్ ప్రోగ్రామ్ని రక్తి కట్టించిన, జస్టిఫై చేసిన వ్యవస్థలు. నాకు చాలా వ్యవస్థలు అంటే చాలా గౌరవం. ముఖ్యంగా దేశ ప్రజలకు తెలియవలసిన విషయం ఏంటంటే, ఒక ఇండిపెండెంట్ బాడీ అన్నది ఎలక్షన్ కమిషన్కి ఎందుకు ఇచ్చారంటే, స్వతంత్ర ప్రతిపత్తితో ఇలాంటి అవకతవకల్ని ఎప్పటికప్పుడు నిలువరించడానికి. తర్వాత వెబ్కాస్టింగ్తో జరుగుతున్న ఎలక్షనింగ్లో సెన్సిటివ్ ఏరియాస్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన ఎలక్షన్ కమిషన్. గతంలో మనకు రాయలసీమ, పల్నాడు, దెర్ ఆర్ సమ్ సెన్సిటివ్ పాకెట్స్. రెండోది, 3వ పాయింట్ ఇక్కడ మీరు గమనించగలిగితే, సెంట్రిక్గా 4 కొత్త ఎస్పీలని డిప్లాయ్ చేసిన 4 ప్రదేశాల్లోనే ఈ అనిశ్చిత పరిస్థితి వచ్చింది. మీరు ఒకటి గమనిస్తే, ఉదాహరణకి పల్నాడులో ఇవాళ పిన్నెల్లి గారి మీద మనం ఫస్ట్ ఫోకస్ చేసి మాట్లాడితే మిగిలిన విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి.
ఇవాళ పినిల్ గారిని అరెస్ట్ చేయమని ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. ఓ చిన్నపిల్లడు ట్విట్టర్లో పెట్టిన కంప్లైంట్కి చెలరేగిపోయిన ఎలక్షన్ కమిషన్ అంటాను నేను. బాధ్యత అన్నది మీకు కనుక ఏడిస్తే, బాధ్యత అన్నది ఏడవదానికి ఉదాహరణ ఏంటంటే, ఫస్ట్ పవన్ కళ్యాణ్ వాళ్ళ భార్య సమేతంగా ఓటు వేయడానికి వెళ్ళాడు. భార్యకి ఓటే లేదు అంటే ల్యాప్సెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ చెప్తున్నా. రెండోది, ఈరోజు మీరు మాధ్యమాల్లో నడుస్తున్నాయి, ఇలా వీడియో తీస్తున్నాడు, దీనికి నొక్కుతానా అని వాడికి నచ్చిన దాన్ని నొక్కని చూపిస్తున్నాడు. మనం ఎవరైనా సరే వీడియో ముగ్గేస్తారు చూడండి, 1000 అడుగులో 100 అడుగుల దూరంలో, ఆ ఫోన్ లోపలికి తీసుకెళ్ళడానికి మన ఎవరికైనా వెసులుబాటు ఉందా? రెండోది, లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్కో ఇంకోళ్ళకో ఫోన్ ఉంటుంది, వీళ్ళు మాత్రమే దాన్ని వీడియో తీయొచ్చు. అది కాక వెబ్ కాస్టింగ్ జరుగుతాయి. వీళ్ళలో ఒకడిని చాలా పతివ్రత శిరోమణుల్లాగా ప్రిసైడింగ్ ఆఫీసర్ని, ఏపీ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఇవాళ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. అంటే మీకు ప్రతిదానికి ఎగేసుకుని వెళ్ళే ఈ వరల రామయ్య, అశోక్ బాబు అండ్ నక్కా ఆనందబాబు పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంటుంది, లేకపోతే గవర్నర్ని అంటే సీటుకి మటికి పోతూ ఉంటారు. ఈవీఎం ఎరగొడితే, నిజంగా రిగ్గింగ్ జరిగితే, లేదంటే వీళ్ళకి వ్యతిరేకంగా జరిగితే వీళ్ళు ఇప్పటిదాకా కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు గమనించారా? రెండోది, ఎందుకంటే వీళ్ళు కాన్స్పిరసీ థియరీ ఎందుకు చెప్తున్నాను, ఇట్స్ ఏ డిజైన్డ్ ప్రోగ్రామ్. రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి అల్లర్లు కనుక ఈ 4 ప్రాంతాల్లో చేస్తే దీనికి 2 క్లూస్ ఉన్నాయి మీకు. ఒకటి, చంద్రబాబు నాయుడు 11 గంటల లోపునే మన వాళ్ళందరూ ఎలక్షన్స్ ఓట్లేసేయాలి. రెండో పాయింట్ మీరు గమనించట్లేదా, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలని మాట్లాడాలి ఆయన. ఎందుకు? వీళ్ళ మేనిఫెస్టో కనీసం చెయ్యి కూడా వేయని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీద ఎన్డీఏ కూటమని మొదలెట్టాడు. దీని పర్యవసానం మీకు చెప్తున్నాను. ఒక్కసారి ప్రజలకు గ్రహించగలిగితే, రాజీవ్ గాంధీ గారి మరణానంతరం ఎలక్షన్ జరిగింది, మీకు జ్ఞాపకం ఉంది కదా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి. అప్పటిదాకా రాజీవ్ గాంధీ గారు మొదటిసారి 415 గెలుస్తారన్న దగ్గర రాత్రి పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతున్న దగ్గర రాజీవ్ గాంధీ గారి మరణం తర్వాత జరిగిన అన్ని ఫేజుల్లో తమ్మింగ్ మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎన్డీఏ అన్న మాట వాడిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడుకి క్లూ ఏంటి తెలుసా దీంట్లో? ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ దాకా తీసుకోండి, ఇది వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఇవి దగ్గర 150 నుంచి 170 స్థానాలు శాసించే స్థాయిలో ఉన్నాయి. మీరు లెక్కేసుకోండి. ఇక్కడ మనకు దేశం మొత్తం మీద ఇంకెక్కడ బెట్టింగ్లు ఉండవు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి. సత్తా బజార్కి పిలుపునిచ్చారు ఎన్డీఏ గెలుపు అన్న దాంతో. ఇది కనుక ఈ వైబ్రేషన్స్ లేవనుకోండి, మీకు ఎలక్షన్ అయిన 2 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందన్న మాడ్యులేషన్స్ని బెట్టింగులతో 1:2 కలుపుతారు, 2 కలుపుతారు, 3 కలుపుతారు, చెలరగొట్టేస్తున్నారు. తర్వాత 35% దగ్గర ఓటు బ్యాంక్ కొన్ని కూటమికి ఎక్కడలేని ప్రవచనాలతోనూ మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని ఒక ప్రొవకేషన్ స్టార్ట్ చేశారు. బికాస్ దేశం మొత్తం మీద ఎన్డీఏ కూటమి చీపురు పెట్టి తొడవబోతుంది. అండ్ తదనంతర పరిణామాల్లో ఎప్పుడైతే దేశంలో 3rd టైం జవహర్లాల్ నెహ్రూ గారికి సాధ్యమైంది, తదనంతరం ఇంకెవరి వల్ల కాలే, దేశం భరించే స్థాయి కూడా ఉంది. ఓ విపి సింగ్ని, లేదంటే ఒక గుజరాల్ని, ఒక నిద్రపోయే దేవగౌడ్ని, ఇలాంటి వాళ్ళందరినీ భరించగలిగాం. బట్ ఇట్ కమ్స్ టు దిస్, ఈ 3rd టైం వాళ్ళకి ఛాన్స్ లేదు. పైపచ్చి 170 తుడుచుకుపోతున్నాయి ఇక్కడ దగ్గర. సో ఈ పరిస్థితుల్ని, ఉపద్రవాల్ని నిలువరించడానికి వాళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్తో ఒక తాడిపత్రి, తిరుపతి అండ్ మాచర్ల, పల్నాడులో సెన్సిటివ్ పాకెట్స్ని మీరు ఉధృతం చేయమని చెప్పారు. దానివల్ల ఆడపిల్లల ఓట్లు పడకుండా చేయాలని. ఇది ఎంతవరకు సక్సెస్ లీడ్ అయిందంటే, మీకు ఒక విషయం చెప్తాను. అల్లు అర్జున్ని ఎప్పుడైతే నంద్యాల వెళ్ళాడో ఆ రోజు నిలువరించగలిగారు. 144 సెక్షన్కి ఏ విఘాతం కలిగిపోయిందని ఎస్పీ మీ చర్యలట. మరి ఇదే తాడిపత్రిలో ఆయన ఇంటి ఎదురుగుండా జెండాలు ఎగరేసి కాలేజీలో విశ్వ విధ్వంసం చేస్తే జేసీ దివాకర్ రెడ్డి ఇంటి ఎదురుగుండా ఎక్కడ ఇల్లు? ఎలక్షన్ కమిషన్ రెస్పాన్స్ అయ్యేది దాని మీద. తదనంతరం ఇప్పుడు పినిల్ గారి దగ్గరికి వద్దాం. ఒక ప్రొవోకింగ్ జరుగుతుంది. పినిల్ గారి కన్నా ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ తిరుపతిలో బండి కాల్చేయడం పులివర్తనాన్ని వచ్చి బండి రీప్లేస్ చేసి ఇప్పుడు చేతనైతే వచ్చి తగలబెట్టండి నా ముందని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి అదే వరికోట అశోక్ బాబు గారికి ఒక ఆడపిల్ల బండి తగలబెట్టినప్పుడు అక్క ఆనందబాబు ఎగేసుకున్న అదే పరిస్థితి క్రియేట్ చేయొచ్చు కదా. బికాస్ ఇట్స్ కాన్స్పిరసీ థియరీ. ఎక్కడ కాన్స్పిరసీతో రాష్ట్రం అంతా ప్రభావితం చేద్దాం అన్న దగ్గర వీళ్ళు ప్రైమరీ పాకెట్స్తో అడ్రస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కమింగ్ ఇటు మాచర్ల మీకు ఒక విషయం చెప్తాను. ఈ బ్రహ్మానందరెడ్డి అనే క్యాండిడేట్ని నిలబెట్టినప్పుడు కొత్త ఎస్పీ అక్కడికి వెళ్తే ప్రాథమికంగా అతను చేయవలసిన పని ఏంటంటే, గతంలో పనిచేసి 10 సంవత్సరాల క్రితం ఇటు చేసిన పనికిమాలిన పనుల మీద ఒక గౌరవ కౌముది గారిని కానీ పూర్ణచంద్రరావు గారిని కానీ అడిగుంటే ఈయన్ని నడిపించి రోడ్డు మీద బస్సు ఎక్కించి పంపించి 10 సంవత్సరాలు నగర బహిష్కరణ చేసిన క్యాండిడేట్ ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఉండి తెలుగుదేశం క్యాండిడేట్గా అతను వస్తున్నప్పుడు ఆ సెన్సిటివిటీని అడ్రస్ చేయవలసిన ప్రాథమిక బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉందా? స్పెషల్ ఫోర్సెస్ని తీసుకొచ్చారా? ఎంత అల్లజల్లు జరుగుతుంటే స్పెషల్ ఫోర్స్ నిన్న తమిళనాడు నుంచి డిప్లాయ్ చేశారు. అక్కడ ఎలక్షన్ రోజు
వాళ్ళు చేస్తున్న దాష్టికాయలకి ఈ బ్రహ్మానంద రెడ్డి 7-5 మర్డర్లకి బాధ్యత వహించవలసిన వ్యక్తి అక్కడ మళ్ళీ క్యాండిడేట్ అన్నప్పుడు వాట్ సార్ట్ ఆఫ్ సెన్సిటివిటీ యాక్షన్స్ ఆర్ టేకెన్ బై రెస్పెక్ట్ టు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ప్రేరేపిత వాతావరణంలో 5 టర్ములు 2014లో కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా పిన్నెల్లి గారు గెలిచింది. ఇప్పుడు ఇలాంటి ఉధృతాలు ఏమైనా చూసారా? నాటి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ఇదే మాచర్లో అదే వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నిలబడినప్పుడు ఇలాంటి ఉధృత పరిస్థితులు ఎక్కడైనా చూసారా? అతని యొక్క వ్యక్తిత్వం ఈ అమరావతి ఉద్యమ నేపథ్యంలో రాళ్ళేసి మొత్తం కారుని ఎరగొట్టినప్పుడు కూడా అతని యొక్క దగ్గర నుంచి ఒక ప్రొవోకింగ్ యాటిట్యూడ్ కానీ రియాక్టివ్ మోడ్ కానీ కనబడిన వ్యక్తి మీద ఇవాళ ఇలాంటి విధ్వంసకర రాజకీయాలకి తెరలేపుతున్నారంటే పల్నాడు యొక్క ఉన్నచ్చు. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఎక్కడో దొంగకొని జూమ్ మీటింగ్లు పెట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఒక క్యాండిడేట్కి దెబ్బ తగిలితేట ఆయన సాయంపట్టి ఆఫీస్కి తీసుకొస్తే ఆయన పరామర్శించారు ఆయింట్మెంట్ రాయ్ అని. ఇదే పల్నాడులో అనిల్ కుమార్ యాదవ్ గారికి అక్కడ కనుక సెన్సిటివిటీ ఉంది కూడా 2 పక్కల తెలుగుదేశం శ్రేణులు మోహరించి రాళ్లదాడి జరిగిన కార్యకర్త పరిరక్షణ కోసం అతను వెళ్ళిన ఉదంతో చూడండి. అంటే క్రిస్టల్ క్లియర్గా ఒక ట్రాన్స్పరెంట్తో చూడండి. ఆ రోజు పారిపోయేట అన్న దగ్గర ఇదే సాక్షి డిబేట్ ఇచ్చాడు, ఇదే టీవీ9లో డిబేట్ ఇచ్చిన పిన్నెల్లి గారు పారిపోయారా? ఈ రోజు దాకా ఎలక్షన్ కమిషన్ 48 గంటల దాకా రిజల్ట్ డిక్లేర్ చేయనప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఇంత గడ్డెడితేనే కదా ఇంత పర్సంటేజ్ ఓటైందని చెప్పింది. తర్వాత వెబ్కాస్టింగ్లో ఉన్న ఉదంతాన్ని ఇన్ని రోజుల తర్వాత ఆఖరి సిట్ రిపోర్ట్లు ఆల్మోస్ట్ వస్తున్న తర్వాత కూడా ఈ రోజు దాకా వెబ్కాస్ట్లో ఈ విధంగా పిన్నెల్లి గారు ఎరగొట్టారన్నది ఎస్టాబ్లిష్ కాకుండా ఎవరో టపాచిపుత్రి గడి ఇచ్చిన కంప్లైంట్ పనిపాటు అయిపోయిన తర్వాత తీసేసిన తహసీల్దార్ గడి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ ప్రభావితం చేస్తే అతని గతంలో ఉన్న రెస్పాండెంట్స్ అందరిని ప్రభావితం చేస్తుంటే దానికి అనుగుణంగా నడుస్తున్న ఈ వ్యవస్థని ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? 11 ఈవీఎంలు ఎరగొడితే 10 ఈవీఎంలతో ఒక లెక్క పత్రం తేల్చకుండా ఒక్క ఈవీఎం లోకేష్ లాంటి ట్విట్టర్లో పెట్టాడని చెప్పి ఎగేసుకొని ఎలక్షన్ కమిషన్ పిల్లల మీద ఇన్ని ఛార్జ్ షీట్లు ఇన్ని కేసులు ఫైల్ చేస్తారా? అంటే నేను అంటుంది తప్పు జరిగినప్పుడు తప్పులు నిర్వహించాలి, ప్రాథమిక హక్కు ఉంటుంది. ఇక్కడ భద్రత గురించి 2 లెటర్లు సార్ 2 సార్లు ఈసీకి రాశారు ఆయన ఎలక్షన్ కమిషన్కి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి క్లియర్ గా పేర్కొన్నారు, సార్ ఇది సెన్సిటివ్ ఏరియా, మీరు బలగాలను అధికంగా మోహరించాలి, లేకపోతే ఇక్కడ ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవు. చంద్రబాబు జోలకంటి బ్రహ్మారెడ్డి ఇద్దరు చేస్తున్నటువంటి కుట్రలను అర్థం చేసుకున్న తరువాతే నేను ఈ లెటర్ రాస్తున్నాను. దయచేసి ఇక్కడ బలగాలను మోహరించండి, అదనపు బలగాలను ఇవ్వండి, లేకపోతే ఎన్నికలు సక్రమంగా జరగవు అని ఒక లెటర్. మళ్ళీ ఇది ఇక్కడ డేట్ కూడా 11వ తారీఖున అది 2 విషయాలు 2 సార్లు మొరపెట్టుకున్నారు. కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ భద్రత సార్ నేను చెప్తుంది అదే, ఇంటెన్షన్స్ నీడ్ టు బి కరెక్టెడ్. అంటే ప్రైమా ఫేస్గా సెన్సిటివ్ పాకెట్స్ని ఎలా ఎంచుకున్నారు చూడండి. తాడిపత్రి ఎంతసేపు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫ్యామిలీ అండ్ ఇక్కడ పెద్దారెడ్డి గారి ఫ్యామిలీ ఎలాగో కొట్టుకొస్తారన్నది ప్రజలకి అనుగుణంగా ఉన్న పాకెట్స్ని ఎంచుకున్నారు. తిరుపతి పులివర్తి నాని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి. మాచర్ల కంటిన్యూస్గా ఈ బ్రహ్మానంద రెడ్డి గారిని ఎప్పుడైతే పెట్టారో వీటితో వచ్చిన ఉపద్రవం ఖచ్చితంగా తెలిసిపోయి 7 మర్డర్లు గతంలో వాళ్ళ అమ్మగారు ఆయనలోనే ఇంత జరిగినప్పుడు ఇదే క్యాండిడేట్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఆ పాటు అవగాహన ఉండదా? ఇది ఏంటంటే ఇంటెన్షనల్గా చేసిన పని. ఇక్కడ దీంతో భయభ్రాంతులకు గురి చేసి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఉమెన్ ఓటింగ్ అనేది జరగకుండా ఉంటే దాని పర్యవసానం ఎలక్షన్ లీడ్ చేయొచ్చు అన్న ఒక అపోహతో సత్తా బజార్కి ఎప్పుడైతే తెరలేపారో ఈ బెట్టింగ్ రాయలతో దాని అర్థం ఎన్డీఏ అనే పదం చంద్రబాబు నోట్లోంచి వస్తుంటే ఇవాళ మీకు పరామర్శ నేపథ్యంలో కూడా క్యాండిడేట్ని ఆఫీస్కి పిలుచుకున్నారు. ఎవరైనా దెబ్బ తగిలినోడో చచ్చినోడో ఇంటికి పోతారు ఎవరైనా. వీళ్ళ యొక్క స్ట్రాటజీ చూడండి, వీళ్ళ యొక్క ప్రాథమిక అవగాహన చూడండి వ్యవస్థల పట్ల. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముకుని ప్రజలకు నేను ఏం చేస్తే దానికి రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో ప్రజలు నన్ను గౌరవిస్తారన్న జగన్మోహన్ రెడ్డి వెసెస్ వీళ్ళదే పాత పందాల్లో 75 ఏళ్ళ స్వతంత్రంలో 5 సంవత్సరాల ప్రజల పక్షాన ఒక ప్రభుత్వం ఉండవు, అది కూడా ప్రాంతీయ ప్రభుత్వం చూశారు. ఈ ప్రాంతీయ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతుందో ఇక్కడ తెలంగాణలో తట్టబొట్ట సర్ది అవతలి తీశారు. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ ఇంకో ప్రాంత పరిరక్షణ పార్టీ ఎప్పుడైతే ఆవిష్కరించబడిందో ఇదే ఉపద్రవం అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్న తరుణంలో దాన్ని నిలువరించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ ఇదే వ్యవస్థల్ని వీళ్ళకి అవసరం ఇదే చూడండి. ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి ధర్మ పోరాట దీక్షలకి తెరలేపని ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వీళ్ళ అవకాశవాద రాజకీయాలకి వాళ్ళు శంకనెక్కారు, బీజేపీ శంకన. ఇదే పవన్ కళ్యాణ్ మామూలుగానే లోకజ్ఞానం లేదు, దానికి తోడు ఈ పొత్తు ఏ ప్రాతిపదికకి వెళ్ళాడు అతనికి అవగాహన లేదు. పార్టీని కూడా పనంగా పెట్టి క్యాండిడేట్లను కూడా పనంగా పెట్టి వాళ్ళ నిస్సహాయ స్థితిలో ఈ దేన్ని బాగుకోవడానికో రాష్ట్ర ప్రయోజనాలు కాదండి రాష్ట్రంలో హితంగా పోరాడి ఒక ప్రభుత్వాన్ని పనంగా పెట్టి వాళ్ళ ఎజెండా కూడా చూడండి మేనిఫెస్టో త్రూ కూడా జస్టిఫై చేయకుండా ఈ ప్రభుత్వ రాక్షస పాలన దీన్ని దించాలని చెప్పి వీళ్ళ అధికారులతో వీళ్ళ వ్యవస్థల మేనేజ్మెంట్ షోకు మళ్ళీ అవకాశం కల్పించడానికి చేస్తున్న ఒక దాష్టికానికి ఇది ఒక నిదర్శనం. పవర్లోకి రాకుండానే పవర్ మేనేజ్మెంట్ ఎలా చూపిస్తారో చూడండి, పవర్ వస్తే వీళ్ళు ఎలా అనగదొక్కుతారో కూడా ఇది ఒక నిదర్శనం. రైట్, నిన్న ఒక దృశ్యాలను మనం ప్రసారం చేశాము. మరి ఎందుకు ఈసీ గారు ఎలక్షన్ కమిషన్ వారు ఆ మాత్రం కూడా ఆలోచించలేకపోయారనేది సామాన్య ప్రజలకు కలుగుతున్నటువంటి అనుమానం. ఒకసారి ఆ దృశ్యాలని ప్రసారం చేయండి, ఒక 2 minutes దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఆ తర్వాత బూత్ లోపల ఏం జరిగిందనేది మాత్రమే చూపించారు కదా, బయట ఏం జరిగిందనేది కూడా చూపించాలి కదా, ఏ రకంగా దాడులు చేశారో చూపించాలి కదా.
అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను ఏ రకంగా కొట్టి తరిమేశారో చూపించాలి కదా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓటర్లు అసలు పోలింగ్లో పాల్గొనకుండా ఓటు వేసేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళపైన ఏ రకంగా దాడి చేశారో చూపించాలి కదా. అదే సమయంలో దీన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల మెడపైన ఎటువంటి గాయాలయ్యాయి, ఏ రకంగా దాడి చేసి కొట్టారో అది కూడా చూపించాలి కదా. ఎస్, ఆ ఈవీఎం ధ్వంసంకి సంబంధించినటువంటి దృశ్యం చూస్తున్నాం. ఆ ఫుల్ వీడియో ఒకసారి తీసుకోండి. నిన్నటిది ఒక 2-3 ఆధారాలు నిన్న చెప్పాను. ఒక నిమిషంలో మళ్ళీ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈవీఎం ధ్వంసం, ఎస్, విసిరి కొట్టారు. అందులో ఏం డేటా ఏం కాలేదు, డేటా భద్రంగా ఉంది. ఈవీఎం కాదు సార్, అలా ప్రింట్లు తీసేది అలా పవన్ కళ్యాణ్ అడిగాడు చూడండి, ప్రింట్ ఇస్తారు, దాన్ని ఎరగొట్టారు. ఓకే, రైట్. కానీ ఇది ఒక మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు. ఎలా వెళ్ళింది బయటకు? నిన్ననే నేను అడిగాను ఈ ప్రశ్న, ఎలా బయటకు వెళ్ళింది? ఎస్, క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. పైన మొబైల్కి సంబంధించినటువంటి సిగ్నల్ ఉంది. ఆ మొబైల్లో ఛార్జింగ్ ఎంత ఉందనేది రైట్ సైడ్ కనిపిస్తోంది. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ రికార్డర్ని పెట్టుకోవడం ద్వారా కనిపిస్తున్నటువంటి స్క్రీన్ రికార్డుకి సంబంధించినటువంటి ఐకాన్ కనిపిస్తోంది. దానికి దిగువన మనం చూస్తున్నాం, మనం ఏదైనా వీడియో చూస్తూ పాజ్ చేస్తే ఒక లైన్ కనిపిస్తుంది. ఆ లైన్ మనం ఎంతసేపు చూసాము, ఏమేమి చూసాము, ఎంతసేపు ఉంది, మొత్తం వీడియో ఎంత ఉంది, ఇప్పటి వరకు ఎంతసేపు చూసామనేది క్లియర్గా చెబుతుంది. అవి ఒకసారి ఆ బిగ్ క్వశ్చన్ కింద ఉన్నవి అవి తీసేసి చూపించండి దయచేసి. ఆ గ్రాఫిక్స్ కొంచెం తీసి క్లియర్గా చూపించండి, నిన్నట్లాగా చూపించండి. ఎస్, ఇప్పుడు చూడండి సార్, అర్థమవుతుంది. ఇది సార్ ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఇది రాష్ట్ర ప్రజలకి నిన్ననే నేను చూపించాను. మనం రైట్ సైడ్ సాక్షి లోగో ఉన్న దగ్గర ఒక సిమ్ కార్డుకు సంబంధించినటువంటి సిగ్నల్స్ కనిపిస్తోంది. 65%, ఎస్, ఇప్పుడు క్లియర్గా ఉంది చూడండి. 65%, 65% మాత్రమే ఛార్జింగ్ ఉంది. లెఫ్ట్ సైడ్ మనకు కనిపిస్తోంది, రౌండ్ మార్క్లో కనిపిస్తోంది, రౌండ్ ఆఫ్ చేసింది, 2 minutes అని చూపిస్తోంది. ఇది స్క్రీన్ రికార్డర్ అంటే ఒక మొబైల్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి ఐకాన్ అక్కడ కనిపిస్తోంది. దాని దిగువన ఉన్నటువంటి ఆరెంజ్ మార్క్ మొత్తం ఎన్ని గంటల ఫుటేజ్ ఉందనేది చూపిస్తోంది. 23 గంటల 52 నిమిషాల 30 సెకండ్లు మనకి రైట్ సైడ్ చివరిలో కనిపిస్తోంది. 12 గంటల 6 నిమిషాల 40 సెకండ్లు రౌండ్ ఆఫ్ చేసి చూసారా, లెఫ్ట్ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది. మరి ఎలా వెళ్ళింది, ఎవరు రికార్డ్ చేశారు? నైట్ 7:50కి రికార్డ్ చేశారట, చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది చూసారా, లెఫ్ట్ సైడ్, పైన లెఫ్ట్ సైడ్ చూడండి. 7:51కి రికార్డ్ చేసినటువంటి టైం అది. 2 నిమిషాలు చేశారు. ఎంత ఉంది? 23 గంటలకు పైగా అక్కడ ఫుటేజ్ ఉంది. ఈ ఫుటేజ్ అది రికార్డ్ చేసి దాన్ని లోకేష్కు పంపిస్తే, లోకేష్ ట్విట్టర్లో పెడితే దానిపైన కేసులు బుక్ చేయమని ఈసీ ఆదేశిస్తే ఢిల్లీ నుంచి ఇప్పుడు కేసులు బుక్ చేశారు. ఓకే, చాలా క్లియర్గా ఉంది. మరి దీని గురించి ఎందుకు ఆలోచించలేదు ఈసీ? మాకు తెలియదు ఎలా లీక్ అయిందో అని చెబుతున్నటువంటి మీనా గారు నిన్న నేను లేవనెత్తినటువంటి ఈ కనీస ప్రశ్నను కూడా ఎందుకు లేవనెత్తలేకపోయారు? ఇప్పటి వరకు ఏం యాక్షన్ తీసుకున్నారు? లోకేష్ని విచారించాల్సిన అవసరం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1, ఈ పోలింగ్ బూత్ బయట ఏం జరిగిందో ఒకసారి ఆ వీడియోస్ ప్లే చేయండి ప్లీజ్. ఈ పోలింగ్ బూత్లో ఒక్కరు కూడా లేరు, అదొకటి గమనించండి. ఒక్క ఓటరు కూడా లేరు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బూత్లో ఒక్క ఓటరు కూడా లేడు. అంటే ఎవరిని లోపలికి రానివ్వలేదు ఓటేయడానికి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎంతమంది ఉండాలి అక్కడ? ఒక్క ఓటర్ అయినా ఉన్నారా? పిన్నెల్లి గారు వెళ్ళారు, ఆయన అనుచరులు ఒకరిద్దరు వెళ్ళారు, వెంటనే టీడీపీ నాయకుడు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుమించి ఎవరైనా ఉన్నారా? ఓటర్లు ఎక్కడ సార్? ఓటింగ్ ఎక్కడ జరుగుతోంది సార్? బయట ఏం జరుగుతోందో ఒక్కసారి ఆ వీడియోస్ ప్లే చేయండి. ఎడిట్ చేసినటువంటి వీడియో, లోకేష్ గారికి పంపించినటువంటి వీడియో, అసలు వీడియో ఇప్పుడు చూడండి. ఏ రకంగా బయట కొట్టారో ఒక్కొక్కరిని. ఏజెంట్లు ఉన్నారా? కనీసం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్లు లోపల ఉన్నారా? లేరు. ఓటర్లు ఉన్నారా? లేరు. మొత్తం పోలింగ్ బూత్ మొత్తం కూడా ఖాళీగా ఉంది, ఎవరు లేరు అక్కడ. వీడియోస్ ఒకసారి ప్లే చేయండి, ఏ రకంగా దాడులు చేశారన్నది. ఇది ఎస్, ఇది పోలింగ్ బూత్ బయట జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించి. మరి ఎవరు వస్తారు లోపలికి? ఎవరు ఓటేస్తారు?
ఆ మహిళల ఆక్రందన ఒకసారి వినండి. మహిళలు ఏమన్నారో ఒక బయట ప్లే చేయండి. ఓటు వేయలేనటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి ఈసీ పట్టించుకోదు. నా ఓటు హక్కు నేను వినియోగించుకోకపోతే పెద్ద విషయమేమి కాదు. ఈవీఎం కింద పడింది మాత్రమే విషయం. అందులో డేటా భద్రంగానే ఉంది. మళ్ళీ ఇంకో 10 మంది ఇదే చేశారు. వాళ్ళకేం కాదు, వాళ్ళని ఏం అడగరు, వాళ్ళని క్వశ్చన్ చేయరు, వాళ్ళకి నోటీసులు ఇవ్వరు, వాళ్ళపైన సెక్షన్లు పెట్టరు, వాళ్ళని అరెస్ట్ చేయరు. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే పోలింగ్ బూత్లోకి ఎవరైనా వెళ్తారా? ఒకసారి ఆ మహిళల బయట ప్లే చేయండి. ఉందా లేదా చెప్తే నేను మన డిబేట్లోకి వెళ్తా. మళ్ళీ ప్లే చేయొచ్చు. ఎస్, ఓటేయడానికి నిలబడితే రాదమ్మ కొడుకు మరి కమ్మోళ్ళు మొత్తం కమ్మోళ్ళు మాదిగోళ్ళలో కొంతమంది ఉన్నారయ్యా. గొల్లాలలో గొల్లం బ్రహ్మ డాక్టర్ గారు వాడు మమ్మల్ని కర్రలు తీసుకున్నాయా, ఆడాలు కొడతారయ్యా, మగలు కొడతారయ్యా. ఒక్కతనం మీకు దయ్యుంటే వాళ్ళని మటుకు జైలుకు తీసుకోవాల్సినయ్యా. వాళ్ళని మటుకు ఈ ఊర్లో నుంచి కమ్మోళ్ళని వాటిని తీసుకోపోతే మేము ఓట్లేస్తాం. ఈ రాజ్యం మొత్తం కమ్మలదేనా? ఇంకెవరికి కాదా? ఈ ఊరు కమ్మలదేనా? కమ్మలకి ఎదురు ఎవరు లేరా? ప్రజలు ఏం చేశారు? ఆడవాళ్ళ మీదకి మగవాళ్ళ మీదకి బొంగు కర్రలు తీసుకొని కొడతారండి. ఇద్దరికి నలుగురికి తలకాయలు పగిలి చూసుకోండి. ఏంది ప్రజలు? టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు పగలు కొట్టిర్రు. నెక్క నిలబడ్డాలని కొట్టిరయ్యా. ఎస్ జూపుడి గారు ఏం చెప్తారు ఆ పరిస్థితి చూసిన తర్వాత? ఆ వీడియో మాత్రం ఒకటి రిలీజ్ చేశారు, లోపల ఈవీఎంని ఈడ్చుకొట్టినవి. ఇది పెద్ద నేరం అని అనుకుంటే మిగిలిన 10 ఘటనలు నేను ఇంతకుముందు బయట ఒకటి ప్లే చేశాను సిఇఓ గారిది. 11 ఘటనలు జరిగాయన్నారు. మరి ఆ 10 కేసులు ఏమయ్యాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. వాటి పురోగతి ఏంటో తెలియదు. 10 మంది ఎవరో తెలియదు. వాళ్ళ పైన పెట్టిన సెక్షన్లు ఏంటో ఎవరికి తెలియదు. ఒక్క ఈ ఘటన మాత్రమే బయటకు వస్తుంది. ఈవీఎంని ఈడ్ చేశారట. ఏం మళ్ళీ డేటా భద్రం అట, అదేం విషయం కాదట. డేటా భద్రంగా ఉంది, అదే ఏం కాదు. మళ్ళీ రీపోలింగ్ ఏమీ అవసరం లేదు. స్లిప్స్ అన్ని బాగానే అన్ని స్లిప్స్ అన్ని బాగానే ఉంది, అంతా బాగానే ఉంది సార్, అంతా చక్కగా ఉంది. సిమ్ ఈజ్ ఆల్ రైట్, స్లిప్ ఈజ్ ఆల్సో ఆల్ రైట్. ఎస్, సిమ్ కూడా చక్కగా రికార్డ్ చేసి లోకేష్కి పంపించింది. అయితే ఇక్కడ ఒకటి మీరు అంటే ముందు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు సుదీర్ఘంగా దీన్ని అనలైజ్ చేసినటువంటి ప్రసాద్ గారు, అదేవిధంగా రెడ్డి గారు, ఇక్కడ ప్రేక్షకులందరూ కూడా అంటే నాకు తెలిసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని సెక్షన్లు పెట్టారు ఇవన్నీ కూడా మీరు ఇందాక మీనా గారి ప్రెస్ మీట్ చూపించారు. మీనా గారి ప్రెస్ మీట్ చూపించిన తర్వాత ఈ సెక్షన్లు ఏది కూడా పనిచేయదు. అంతేనా? సమస్య లేదు, రాసుకోండి. నేను ఇతని వైపులో సరైన లాయర్ ఎవరైనా ఉన్నట్లయితే, ఎందుకంటే ఈ సెట్ వెరీ క్లియర్లీ మీనా గారి బయట మీరు లాస్ట్లో మళ్ళీ ఏమైనా వేయదలుచుకుంటే కూడా వేసుకోండి. జరిగినటువంటి 11 ఈవీఎం ఘటనస్ లో వెరీ వెరీ స్మాల్ ఇన్సిడెంట్స్ we have taken care. Correct. We have taken care. Yes. Polling has been continued. Repolling అవసరం లేదు. Repolling అవసరం లేదు. Then what are the sections are ఇక్కడ పెట్టిన సెక్షన్స్ ఏంటి చెప్తాను సార్. ఎవరండి అసలు చెప్తాను సార్. ఎవరి పోలీసులు ఇంకా 143 147 353 427 448 452 120B ఐపీసీ సెక్షన్లు ఇవన్నీ సార్ 100 పెట్టుకోనివ్వండి సార్. ఇవి కాకుండా ఆర్పీ యాక్ట్ కూడా ఉంది. సరే, ఆర్పీ యాక్ట్ అనేది ఈ టైంలో పెడతారేమో. సరే, ఇది పెట్టాలా లేదని తర్వాత డిసైడ్ చేద్దాంలేండి. ఆర్పీ యాక్ట్ 131 135 రెడ్ విత్ 149. ఎస్ సార్. ఈశ్వర్ గారు ఇంకో 100 పెట్టుకోమనండి. ఇక్కడ పని చేయవి. నో అసలు నాట్ అట్ ఆల్. ఎందుకంటే హూ ఇస్ ద సుప్రీం ఇన్ ద స్టేట్ నౌ? ఎలక్షన్ కమిషన్. అవును, సుప్రీం హెస్ ప్రొనౌన్స్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఆర్ ఈవెన్ ఆఫ్టర్ ద ఎలక్షన్, డ్యూరింగ్ ద ఎలక్షన్. పట్టుకొచ్చారు మీరు? లేదు సార్, అది కామన్ సెన్స్ కదా సార్. కామన్ సెన్స్ సార్. సార్ ఇది కామన్ సెన్స్. రేపు లాభం నిలబడద్దు అంటున్నారా? లేకపోతే నేను వెళ్తాను, మెకానికల్ ఇంజనీర్, నేను కోటేసుకుని వెళ్తాను. ఇఫ్ సంబడి కెన్ అలౌ మీ. 7 కాదు, 7 నిమిషాలు కూడా ఆయన అక్కడ నిలబెట్టలేరు. కోర్టు ముందు 7 నిమిషాలు. ఆయన లాయర్లు ప్రొవైడెడ్ సరైన వాళ్ళు అయితే ఈ నీడ్ నాట్ టు అటెండ్ టు ద కోర్ట్. అసలు అవసరం లేదు సార్ యాంటిసిపేటర్. ఇప్పుడు దీని మీద రాద్ధాంతం చేసే వాళ్ళకి అక్కడ లేడీస్ కదా, సామాన్యమైన లేడీస్ కదా వాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీలు నార్మల్గా ఏం ఫీల్ అవుతారంటే సార్, వీళ్ళు ఇచ్చే తొక్కలో అనకూడదు, సారీ, ఆ 200కో 2000కో కాదండి, ఓటు వేయకపోతే మేము చచ్చిపోయినట్లు లెక్క అని భావించేటటువంటి వాళ్ళు ఆవేదన కనిపిస్తుంది. అసలు కాదు సార్, అలా భావిస్తారు పేదోళ్ళు. పేదోళ్ళు ఓటు వేయకపోతే
మంచం మీద ఉన్నటువంటి ముసలోడు ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అతనికి చనిపోయాడు, మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత చనిపోయాడు లివర్ ప్రాబ్లం తోటి. నువ్వు లేవలేవురా, నువ్వు ఓటుకు రాలేవని, నీ ఓటు నాకు చెప్పు నేను వేస్తానంటే ఆవిడ చెప్పాడు రా నా ఓటు నీకేమని. నేను ఓటేసుకోలేనా, ఓటేసిన 2 రోజులు చనిపోయాడు. అలా ఫీల్ అవుతారు సార్. ఆ లేడీస్ ఏమన్నారు ఇప్పుడు, ఎవరిది రాజ్యం అన్నారు. నేను మళ్ళీ ఆ కమ్యూనిటీ పేరు చెప్పాలనా, అక్కడ దౌర్జన్యం చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పారు చెప్తున్నారు. అంటే ఇంకా అంతలావున దౌర్జన్యం చేసి నేను చెప్తున్నాను, ఈవీఎంని మ్యాన్ హ్యాండిల్ చేసి అంటున్నారు కదా, అది ఎంత ప్రమాదమో ఒకవేళ అనుకుంటే రిగ్గింగ్ చేయటం కూడా అంతే ప్రమాదం. రిగ్గింగ్ చేయటానికి ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పరిసరాలని పరిశీలిస్తే ఆ సాక్షులు, ఆ కొట్టటాలు, ఆ పోలీసులు లేపటాలు, అక్కడ ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఎవడబోతాడండి. ఒకడు ఓటేస్తా ఉన్నాడు, వాడు దొంగ ఓటేస్తున్నాడో మంచి ఓటేస్తున్నాడో తెలియదు. ఇతను లోపల పోయేసరికి వాడు పారిపోయాడు. వాడు ఎందుకు పారిపోవాలి అంటే ఇక్కడ మీరు లా పాయింట్ గా తీసుకోగలిగితే విత్ కామన్ సెన్స్, శేశ్వర్ గారు నాకు తెలిసి ఇక్కడ పిన్నెల్లి దానికన్నా ముందు 3 లెటర్లు రాశాడు. 11వ తేదీ నాడు ఒక లెటర్ రాశాడు, ఓటింగ్ నాడు 13వ తేదీ నాడు 11:33 ఒక లెటర్ రాశాడు, 6:10 ఇంకొక లెటర్ రాశాడు. అంటే ఏంటిది, ఇతను నిజాయితీ కాదా? ఇందాక సోదరు అన్న చెప్పినట్టుగా 7 మర్డర్లో 5 మర్డర్లో చేసినటువంటి వాళ్ళు అక్కడ ఫ్రేలో ఉంటే, అపోనెంట్గా ఉంటే, ఇన్ని జాగ్రత్తలు ఇతను తీసుకుంటూ ఉంటే ఏం కేర్ చేయరా? మేనా ఇస్ ఎ గుడ్ ఆఫీసర్, నో డౌట్. బట్ మేనాని బైపాస్ చేసి లోకేష్ని ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ పిన్నమ్మో లేకపోతే వాళ్ళ బాబాయో ఎవడో ఒకడో అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటే మనం ఏం చేయగలమండి? అక్కడి నుంచి అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఓట్లు వేయాల్సిన అవసరం లేదు, మేము ఎలా చెప్తే అలా నడవాలని మోడీ గవర్నమెంట్ భావిస్తున్నట్టుగా కనబడుతుంది. ఎలక్షన్ కమిషన్ కనబడతా ఉంది. వీడియో ఎలా లీక్ అయింది, అది లోకేష్ దానిపైన విచారణ చేయాలని అనేది మాట్లాడతాం మీతో. అంతకు చాలా మంచి పాయింట్ చెప్పారు. మీనా గారి బయట మళ్ళీ ప్లే చేయండి, దాన్ని ఒకసారి అప్లై చేసి చూద్దాం. అది సాక్షి అండి రేపు. ఇప్పుడు నేను ప్లే చేసింది ఇంత పెద్ద సాక్ష్యం అవుతుందని నాకే తెలియదు. నేనేదో కొన్ని క్వశ్చన్ రైజ్ చేద్దామని చేశా, ఇదే ఇంత పెద్ద సాక్ష్యం అవుతుంది. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. టోటల్ 8+2+1, సో 11 ఇన్సిడెంట్స్లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు bring to your notice is that although there were violence incidents, although there were machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued, and in some places it is also going on. Because of total 8+2+1, so 11 incidents లో మషిన్ డ్యామేజ్ చేయడం జరిగింది. 11 ఇన్సిడెంట్స్లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు bring to your notice is that although there were violence incidents, although there were machines damaged, but everything was controlled in time, and all the places the polling was continued. చాలా చాలా అద్భుతమైనటువంటి పాయింట్ పట్టారు. ఎస్, అసలే పెద్ద విషయం కాదన్నట్టు ఆయనే చెప్తున్నారు. దాంట్లో డేటా ఉంది అని అంటున్నారు, దాంట్లో రీపోలింగ్ అవసరం లేదని అంటున్నారు, పెద్ద విషయం కాదు, మళ్ళీ పోలింగ్ అక్కడ కంటిన్యూ అయింది అంటున్నారు. అన్న తర్వాత ఈ సెక్షన్లు మీరు చెప్పాలి. ఒక చిన్న పాయింట్, వరలరామి ముందు ఎగేసిపోతారు కదా డీజీపీ అన్యాయం జరిగిపోయిందని ఈయన వెళ్ళలేదంటే వెళ్ళలేదా మిఠాయి అర్థం చాలా ఇచ్చినట్లేదు. సార్ నేను బీయింగ్ మెకానికల్ ఇంజనీర్, ఆయన ఏమంటున్నాడంటే మిషన్ చిన్న డ్యామేజే జరిగింది అన్నాడు. వాట్ ఈజ్ మెంట్ మై మిషన్? ఓకే, ఇక్కడ నాకు డెఫినేషను మిషన్లో ఏమేమి ఉంటాయి, ఓన్లీ పైన కవర్ ఉంటుందా, షీల్డ్ కవరు, ఓకే, లేకపోతే ఏమన్నా దానిలో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయా, లేకపోతే ఇన్స్ట్రుమెంటేషన్ ఏమైనా ఉంటుందా, లేకపోతే మనకి ఇచ్చే ప్రింటర్ ఏమైనా ఉంటుందా ఆ మిషన్లో, లేకపోతే మనకు వచ్చే సింబల్స్ ఏమైనా కనపడుతూ ఉంటాయా, ఈ సింబల్స్ని క్యారీ చేసే యూనిట్ని ఏమంటారు, ఈ మొత్తం మెయింటైన్ చేసే చిప్ని ఏమంటారు, ఈ ప్రింటర్ ఎక్కడ ఉంటుంది, దాని లోపల ఉండాలి కదా. దిస్ ఈస్ కాల్డ్ టోటల్ అసెంబ్లీ ఈస్ కాల్డ్ ఏ మిషన్, టోటల్ అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో మీనా గారు ఏమీ ప్రాబ్లం లేదు, ఏమీ కాలేదు, ఓన్లీ మిషన్ మాత్రమే ఒక అట్ట పైన అట్ట ఇసిరేసి కొడితే పైన అట్టు ఊడిపోయింది, చిప్పేం కాలేదు,
స్లిప్ ఏం కాలేదు, ఎందుకంటే మనకు ఒక స్లిప్ కనపడదు కదా. కాదు చూపండి సార్, మిషన్ అంటే ఇది మీరు మెకానికల్ మిషన్ చెప్తున్నారు. నేను రిగ్గింగ్ మిషన్ సక్సెస్ఫుల్ గా అయింది అన్నదా అన్నది కూడా ఓకే, కోణం ఉంది అది కదా. జరిగే కదా ఇంత గొడవ అయింది. ఇప్పుడు రిగ్గింగ్ వరలరామయ్య చేసుకున్నారు లేకపోతే కాబట్టి ఓంట అంటే ఎగేసుకుని వెళ్ళిపోయి వ్యక్తి మీరు ఎందుకు పాపం వెళ్ళలేదు ఆయన అన్నది? గురించి ఎందుకు చెప్తారు సార్ వరలరామయ్య గారు? అలా కదా, వాళ్ళ ముగ్గురు ఓంట అంటే డీజీ ఆఫీస్ సరే సరే కంప్లైంట్ ఇచ్చి వారి ఆయనకి గురించే ఏదో పాపం పొమ్మని ఎందుకు? ఏదైనా ఇస్తే పోతాడు సార్ మొత్తం అంతే. టీడీపీ ఉండగా వారొక్కరిని ఎందుకు? అలా కాదు, Yes, ఏంటండి? yes, ఇక్కడ ఈ మిషన్ రిగ్గింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిందని మీనా గారి ఒపీనియన్. అదేమి డ్యామేజ్ జరగలేదు కాబట్టి వీళ్ళెవరు కంప్లైంట్ ఇవ్వలేదా? Yes. మీనా గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇది పెద్ద ఇష్యూనే కాదు. అదే సాక్ష్యం కోర్టులో. అదే సాక్ష్యం కోర్టులో. మరి ఈ సెక్షన్లన్నీ ఏంటి సార్? నేను చూసి భయపడినటువంటి సెక్షన్ సార్, అది మిగతా వాళ్ళపైన ఎందుకు పెట్టలేదని అంటున్నాను నేను. అసలు దీనిపైన పెట్టడమే వేస్ట్, ఇది చల్లవని మీరు అంటున్నారు. ఈ ఏం సార్ ఇవి? ఐపీసీ సెక్షన్లు, ఆర్పీ యాక్ట్, ఇప్పుడు చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తారు ఎవరా? పీపుల్స్ యాక్ట్ 1951 ఉన్నారు సార్ ప్రకారం ఆడ. ప్రజా ప్రాతినిధ్య చట్టం ఒకటి ఐపీసీ సెక్షన్. చిన్నపిల్లలు ఏడుస్తుంటే చాక్లెట్ ఇస్తారు ఎవరా? అలా లోకేష్ నాయుడు కంప్లైంట్ ఇస్తే నీ సెక్షన్ లేటర్ నువ్వు గాబరా పడకని చెప్పారు. దానికి సంబంధించి వస్తాం మీ దగ్గరికి. లోకేష్ పైన కేసు బుక్ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇది చెప్పండి సార్, ఈ సెక్షన్ల గురించి చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఇన్ని సెక్షన్లకు సంబంధించి ఇప్పుడు మనం కూలంకషంగా డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూ ఏంటంటే సార్, టీ అడిగా. ఎలక్షన్లో పాల్గొంటున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి అభ్యర్థి కూడా అతను పోలింగ్ బూత్ వరకు ఎవ్రీ పోలింగ్ బూత్ని అటెండ్ కావచ్చు. పోలింగ్ బూత్ని అటెండ్ అయ్యేటప్పుడు అక్కడ ఏమన్నా జరిగేటువంటి చిన్న చిన్న సంఘటనల వల్ల అక్కడ ఉద్రేకం కూడా కావచ్చు. ఆ ఉద్రేకాన్ని ఈ డిఫరెంట్ సెక్షన్స్కి ఆపాదించి ఆ నేరాలన్నీ ఈయన చేశాడని చెప్పడం కూడా ఎన్నికల కమిషన్ చేసినటువంటి తప్పు. వాళ్ళు ఎలాగ ఫెయిల్ అవుతారనేది కూడా నేను చెప్తాను. ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టుగా అసలు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి 11 అందువల్ల మేము కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పారు. అదొకటి. రెండవది డేటా భద్రంగా ఉంది అని చెప్పి ఆయనే చెప్పారు. ఇంకో చోట కూడా చెప్పారు డేటా భద్రంగా రీపోలింగ్ లేదు. తర్వాత మూడో ఇష్యూ ఏంటంటే, లోకేష్ గారి దగ్గర నుంచి ఒక వీడియో క్లిప్పింగ్ ఎక్కడి నుంచో వచ్చిందన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళ దగ్గర ఉన్న ఆఫీసర్స్ తెలుసుకోవాల్సినటువంటి ఇంకొక విషయం ఉందండి. ఇది ప్రజలందరూ కూడా నోట్ చేసుకోవాలి. ఏదైనా డిజిటల్ మీన్స్ ఒక ఫోటో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో ఫోటో కానివ్వండి, వీడియో కానివ్వండి, ఏదైనా సారాంశాన్ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు దానికి కావాల్సినటువంటి డిజిటల్ సర్టిఫికేట్ కావాలి. ఎవడు ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఎవరిచ్చారు, ఎవరి ఫోన్లో నుంచి వచ్చింది, ఎవరు రికార్డ్ చేశారు, ఇవన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ డిజిటల్ సర్టిఫికేట్ లేనప్పుడు సాక్ష్యాలకు ఇవన్నీ ఏమి నిలబడవు. ఇప్పుడు నేను అసలు సెక్షన్స్కి వస్తాను. ఇప్పుడు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో ఒరిజినల్ అది సర్టిఫై చేయకపోతే, అది సర్టిఫై చేయకుండా దాన్ని రిలీజ్ చేసి ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పరువు నష్టం దావా డైరెక్ట్ గా ఆయన పైన, మన లోకేష్ గారి పైన వేయొచ్చు. లోకేష్ గారి పైన క్రిమినల్ కేసు అంటే, ఇప్పుడు లోకేష్ పెట్టినటువంటి ట్వీట్ ఆధారంగానే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది వాళ్ళు క్లియర్ గా పేర్కొన్నారు ఇందులో. అంటే విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం, లేకపోతే మీరు ఒక ఏదో లేనటువంటి ఇష్యూనే, లేకపోతే దాని సరైన సర్టిఫికేట్ లేకుండా మీరు దాన్ని పబ్లిష్ చేసిన దానివల్ల మీరు వీళ్ళకి జరిగినటువంటి నష్టానికి మీరు బాధ్యులు. మీరు కూడా క్రిమినల్ కేసుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ ఆయన అడ్వకేట్లు గట్టిగా ఉంటే ఇప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఈసీ పైన కూడా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పైన కూడా కేసు వేయొచ్చు, డైరెక్ట్ గా మీనా గారి పైన కేసు వేయచ్చు. ఇటువంటి సిచ్యువేషన్ తప్పకుండా అది పర్సనల్ రైట్ అండి, ఒక అభ్యర్థి యొక్క రైట్. మీరు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కొన్ని సెక్షన్స్ పెట్టారు, అట్లనే ఐపీసీ కింద కొన్ని సెక్షన్లు పెట్టారు. ఆ సెక్షన్లు నేను వినిపించి వాటిని వివరిస్తాను ఒక 2 minutes టైం. చెప్పండి. ఇప్పుడు అభ్యర్థి పోలింగ్ స్టేషన్కి వెళ్తాడండి, అతను వెళ్తాడు, అతని ఏజెంట్లు ఇంకెవరైనా ఆథరైజ్డ్ ఏజెంట్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి. అక్కడ ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంటల్గా అక్కడికక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం, లేకపోతే ఎవరైనా ఒక దెబ్బ కొట్టడం జరిగితే అది కుట్రపూరితమైన నేరం కాదు. 120B కింద వీళ్ళు పెట్టింది కుట్రపూరిత నేరము. ఓకే, కుట్ర ఎక్కడ చేశాడు ఆయన? అక్కడికి స్పాట్ లో వచ్చినప్పుడు ఆ స్పాట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. అతని మైండ్ కి నచ్చింది ఏదో చేశాడు. అది అట్టబెట్టి కొట్టాడో ఇంకోటి పెట్టి కొట్టాడో చెప్తున్నారు కదా. సో అక్కడ నేరపూరితమైన కుట్ర అనేది లేదు. అలాగే 143 అన్లాఫుల్ అసెంబ్లీ అంటాడు. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి పోవడానికి అన్లాఫుల్ అసెంబ్లీ ఏందండి? నేను నా రైట్ అది. నేను పోలింగ్ బూత్ లోకి వెళ్ళి నేను సూపర్వైజ్ చేసుకోవాలి. నా ఏజెంట్స్ ఎవరైనా ఉన్నారా సర్టిఫికేట్ ఇచ్చి, నా చొక్కా గరిపించి నాకు సర్టిఫికేట్ ఇస్తావు, ఈయన ఎక్కడైనా తిరగవచ్చు అన్ని పోలింగ్ బూత్లకి అని. నేను ఎక్కడ కుట్రపూరితంగానో లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీ అనేది అనధికారికంగా నేను ఎక్కడ సమావేశమైన అక్కడ. ఇంకొకటి 147 147వ సెక్షన్లో లూటీ చేయడం, కొట్టడం, పనిష్మెంట్ ఫర్ రైటింగ్ అంట.
రైట్ ఎక్కడ చేసాము? ఆన్ ద స్పాట్ ఏదైనా జరిగితే, అప్పటికప్పుడు ఏదైనా జరిగితే అది రైటింగ్ ఎలాగవుతుంది? అంటే రైటింగ్ మీన్స్ అంటే దాడి చేయడం. ఎవరిపైన ఎవరు, ఇప్పుడు మనం వీడియోలో చూసాము, ఎవరిపైన ఎవరు దాడి చేశారు? వీళ్ళు పంపించినటువంటి వీడియోల్లో, ఇప్పుడు మనం చూసినటువంటి వీడియోల్లో. ఇంకోటి 353 సెక్షన్ ఐపీసీలో అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్. సరే, పబ్లిక్ సర్వెంట్స్ అక్కడ ఉన్నారు, పోలింగ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ స్టాఫ్ అంతా ఉన్నారు. వాళ్ళు మొట్టమొదటి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? వాళ్ళు రికార్డ్ చేసింది, ఇది ఎవరో తెలియని వ్యక్తులు పగలగొట్టారు, అన్నోన్ పీపుల్ పగలగొట్టారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే, ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడిని పాపం గవర్నమెంట్ ఆఫీసర్ నలుగురు ఏదో 2-3 పిల్లలు ఉంటారు, కూర్చొని జీతం తీసుకుని తినేవాడిని, వాడిని సస్పెండ్ చేసి పడేశారు. ఇంత లేటుగా నీవే ఫస్ట్ చెప్తున్నావు 11 మెషిన్లు కొద్ది దెబ్బతిన్నాయి, డేటా బయటకు పోలేదు, మాకు రీపోలింగ్ అవసరం లేదని చెప్పిన వాడివి లోకేష్ గారి ఇది మెయిల్లో లేకపోతే ట్విట్టర్లో పెట్టిన తర్వాత ఇంత ఉధృతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క బిహేవియర్ని దాంట్లో ఉన్నటువంటి వాళ్ళ బిహేవియర్లను లోకల్ని మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది సార్. తర్వాత 427 సెక్షన్ 420 మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ టు అమౌంట్ ఆఫ్ ₹50. ఇది ఒక పెట్టి కేసు. ఇది ఈ పెట్టి కేసు ఒక ఎమ్మెల్యే పైన పెట్టడానికి వీలుంటుందా? పెట్టి కేసు అది మిస్చీఫ్ కాజింగ్ డ్యామేజ్ ఆయన ఇబ్బంది పెట్టి ఇంకా గమ్మత్తు ఏంటంటే మీరు పెట్టి కేసు ఇంకొక గమ్మత్తు సార్, మీరు ఏమంటున్నారు? అక్కడ ఎలక్షన్ పోలింగ్ బూత్ దగ్గర గొడవలు అయినాయి, వీటి వల్ల మేము కేసులు వేస్తున్నామని చెప్పి కదా ఇప్పుడు మన అతను పెట్టింది కూడా లోకేష్ పెట్టింది దానికి కదా. ఇంకొక సెక్షన్ ఏం పెట్టాడు? 448 హౌస్ ట్రెస్ పాస్ అంట. నేను ఎక్కడ ఇంట్లోకి పోయి ఎవరింట్లోకి పోయి దొంగతనం చేశాను? ఎక్కడ పోయి ట్రెస్ పాస్ చేశాను నేను? అంటే పిన్నెల్లి రామకృష్ణ ఇంటికి వెళ్ళి ఎవరిని కొట్టలేదు కదా, దానికి నేనేం సంబంధం? ఓకే, ఎక్కడో ఏదో ఒక 4 కార్యకర్తలు ఎక్కడో చేశారనుకోండి, అభ్యర్థి దానికి బాధ్యుడా? తర్వాత 452 అండి, అది కూడా ఇదే ట్రెస్ పాస్, హౌస్ ట్రెస్ పాస్, ఆర్డర్ ప్రిపరేషన్ ఫర్ హర్ట్ అసాల్ట్. ఎవరిని కొట్టాను? నేనైతే ఎవరిని కొట్టలేదు. సో ఇది డిఫెన్స్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అడ్వకేట్లు తీసుకోవాల్సినటువంటి ఇది. మరి ఇప్పటికి ఇంకా పిటిషన్లు వేసుకున్నారో లేదో మనకు తెలియదు. ఇంకొకటి మనం ప్రజాప్రాతినిధ్య చట్టంలో కూడా 3 సెక్షన్లు పెట్టారు. ఆ 3టిని కూడా వివరిస్తే ప్రజలు ఇప్పుడు నవ్వుకుంటారు. ఎలక్షన్ కమిషన్ ఇంత నీచంగా కూడా, ఇంత ఘోరంగా కూడా ఇటువంటి వ్యవహరిస్తుందా, ఇంత పక్షపాతంగా వ్యవహరిస్తుందని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ పైన జనాలందరూ ఉమ్మేస్తారు. ఆ ప్రజాప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 131 పెనాల్టీ ఫర్ డిజార్డర్లీ కండక్ట్ ఆఫ్ ఏ నియర్ పోలింగ్ స్టేషన్. డిజార్డర్లీ నా కండక్ట్ ఏముంది? నేను లోపలికి వచ్చినప్పుడు అక్కడ అసలు నా ఏజెంట్లందరూ బయట దొబ్బారు, అక్కడ బయట గొడవ జరుగుతుంది, నేను లోపలికి వచ్చేటప్పటికి నేను లోపలికి రాగానే ఇంకో వ్యక్తి వచ్చి నన్నే దొబ్బుకొని వెళ్ళాడు, ఆ కోపంలో నేనేదో ఇసిరేసాను, అది దానికి నాకు పెనాల్టీ ఫర్ దీనికి ఎట్లా వస్తుంది? డిజార్డర్లీ కండక్ట్. నా కండక్ట్ని డిజార్డర్ ఉంటే ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద నాకేమన్నా మీరు నోటీస్ ఇచ్చారా? ఈ సెక్షన్స్ కింద ఖచ్చితంగా నోటీస్ ఇస్ వెరీ ఎసెన్షియల్. నోటీస్ లేకుండా యూ కెనాట్ ప్రాసిక్యూట్ మీ. ఇంకోటి సెక్షన్ 135 రిమూవల్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ ఫ్రమ్ పోలింగ్ స్టేషన్. నేను ఎక్కడ బ్యాలెట్ పేపర్ బయటికి తీశాను? లేదు, బ్యాలెట్ పేపర్ అనేది బయటికి తీయలేదు. మీరే చెప్తున్నారు డేటా చాలా క్షేమంగా ఉంది, సురక్షితంగా ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు. వేర్ పిన్నెల్లి హ్యాస్ డన్ దిస్? ఆయన ఏం చేయలేదు కదా. ఇంకొక సెక్షన్ బ్యాలెట్ పేపర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు లేదంటే ఇక మనకు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ స్లిప్లు ఆ డబ్బాలోంచి కింద పడితే పడి ఉండొచ్చు, బట్ పోలింగ్ ఆఫీసర్ తీసుకొని సేవ్ చేసి ఉంటాడు కదా. ఇంకా మనందరము చాలా హాస్యాస్పదంగా నవ్వుకోవాల్సినటువంటి ఇంకొక సెక్షన్ యాడ్ చేశారండి, సెక్షన్ 149 అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, ఎప్పుడు డిసైడ్ చేస్తారు, ఏ టైంలో డిసైడ్ చేస్తారు, ఎక్కడ డిసైడ్ చేస్తారు? అదేంటంటే క్యాజువల్ వేకెన్సీ ఇన్ ది హౌస్ ఆఫ్ ద పీపుల్. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పూర్తిగా ఆయన అభ్యర్థిత్వం నుంచి తొలగించి ఆయనకి ఈయన ఎమ్మెల్యేకి అనర్హుడు అని చెప్పి ప్రకటిస్తే ఎవరు ప్రకటిస్తారు? ఒకవేళ ఈ ఎలక్షన్ కమిషన్ ఏదో ఒక చేంజ్లో ప్రకటించింది అనుకోండి, కోర్టుకు పోకుండా ఏ భర్త అని ఊరుకుంటాడా? దాన్ని ఇప్పుడు ఇటువంటి ఈ చిన్న దాంట్లో ఈ 149 సెక్షన్ అనే దాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు? అంటే ఇవన్నీ కూడా ఏ చట్టానికి
ఏ టెస్ట్ కి ఏ ఇదంతా లిట్మస్ ఒక టెస్ట్ కి ఒత్తిడితో నిలబడవండి. చేసిందా? ఒక ఒత్తిడితో చేసిందా? అంతే ఒత్తిడితో చేసిందా? క్లియర్ వ్యవస్థల మేనేజ్మెంట్ తోనే జరిగిందా? ఆఫ్టర్ 8 days సార్ దీనికి మేనేజ్మెంట్ తోనే జరిగిందా? రెడ్డి గారితో చిన్నది అసలు దీనికి ఒత్తిడి ఎందుకండి తెలిసి అన్ని ఒత్తాయి పెట్టారు. వాళ్ళు తెలిసే ఒత్తిడి. బిజినెస్ మ్యాన్ సినిమాలో నాజర్ వీళ్ళందరూ నానా కష్టపడి మహేష్ బాబుని అరెస్ట్ చేసి ఇక్కడ పని అయిపోయింది అనుకుంటే ఆర్ట్ డిసైడ్ చేస్తారు చిన్న పెట్టికే పెట్టి బయటికి పంపించని. అలా అసలు దీనిలో ఏదన్నా ఉందండి? అసలు వీటిలో ఒక్కటైనా నోటీస్ ఇవ్వకుండా లా ప్రకారం ఎలక్షన్ రూల్స్ అండ్ కండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ ప్రకారం Yes. బైలాస్ ప్రకారం ఒక్కడన్నా నిలబడేది ఉందా? సార్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. Yes. నేను ముందు చెప్పినట్టుగా ఈ మొత్తానికి ఒకటే మంత్రం సార్. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ విడుతంతా 4 కార్నర్ని మీరు మెజర్ చేసిన మీ సర్వే ఎక్స్పర్టిజం ఏం లేదు సార్, బాగా జర్నలిస్ట్ గా గమనించినటువంటి అంశాలు అంతే. ఫోన్ వాటర్ బాగొచ్చులో ఉంది మీకు. మీరు అది చేసిన తర్వాత అసలు దాన్ని చూసి అందులో అసలు ఇతను లోపలికి వెళ్ళటానికి కారణమైనటువంటి బ్యాక్గ్రౌండ్ సీన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ సీను సినిమా తీసినట్టుగా ఇక్కడ ఉందండి. Yes. అది కాదు సినిమా, ఇక్కడ సినిమా, ఇక్కడ సినిమా. ఓటు ఎవరిది? మహిళని అడగండి. ఓటు ఎవరి? ప్రజల్ని అడగండి. అవును. నా ఓటుని వేసుకోనీయకుండా ఆపడానికి నువ్వెవడరా అని ఒక కమ్యూనిటీ పేరు పెట్టి తిడతా ఉంది. దాని మీద కేసు ఏది? ఓటు హక్కు వినియోగించుకోలేకపోయినందుకు ఈసీకి ఆ బాధ ఏమి ఉండదు. నాకు ఆ హక్కులు ఏమి లేవా, నేను మళ్ళీ ఓటు వేయడానికి నాకు అవకాశం లేకుండా సార్ ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒకే ఒక అంశం అండి ఇక్కడ. వాట్ మేడ్ లోకేష్ టు గివ్ ఏ కంప్లైంట్ ఓన్లీ త్రూ ట్విట్టర్లో ఎక్స్ ద్వారా ఇస్తే ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరిగింది. ఇరాను జస్ట్ హెలికాప్టర్ ఎక్కాడు ప్రెసిడెంట్, పోయాడు. దీన్ని ఇప్పుడు నెహేమియాని బాధ్యులు చేద్దామా? లోకేష్ ఏమన్నట్టు ఒక ట్విట్టర్ ఏమైనా ఇస్తాడా ఇట్లా ఆయనకి నాకు కూడా ఇట్లా జరిగింది చేయమని? లేకపోతే ఇరాక్లో ఇది ఐ మీన్ రష్యాలో ఇక్కడ ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, ఇలాంటివి ఏమైనా ఇస్తారా? ఈసీ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి డేటాను దొంగలించి చాలా క్లియర్గా ఈ కేసు పెట్టాలి. దానికి ఏం సెక్షన్ అని మీరు చెప్పాలి. ఈ సెక్షన్లో వదిలేసింది. దొంగలించి ఆ డేటాను తస్కరించి దాన్ని స్క్రీన్ రికార్డులు తీసి లోకేష్కు పంపిస్తే దీనిపైన విచారణ ఇప్పటి వరకు లేదు. ఆ దిశగా ఇప్పటి వరకు అధికారులు ఆలోచించట్లేదు. అతనిపైన కేసు బుక్ చేసి విచారించాల్సిన అవసరం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. అతను మళ్ళీ ఈ రోజు పెట్టినటువంటి ట్వీట్ ఒకటి చదివి వినిపిస్తాను సార్. ఒక ముగ్గురు మాట్లాడొచ్చు ఈ అంశంపైన. సొంత బాబాయిని ఓటేసి గెలిపించిన ప్రజల్ని చివరికి ప్రజాస్వామ్యాన్ని కుని చేశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాచెల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ ధ్వంసం చేశాడు. ఓటమిపైతో ఈవీఎంల ధ్వంసంతో పాటు దాడులు తెగబడిన పిన్నెల్లి రామకృష్ణ ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్ కి జూన్ 4న ప్రజలు అసలు సిస్సులు తీర్పు ఇవ్వబోతున్నారు. ఇదేంటంటే ఈసీ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి ఫుటేజ్ ని దొంగలించినటువంటి ఒక దొంగ అని ముద్ర వేసుకుంటున్నటువంటి అని ప్రజల చేత ముద్ర వేసుకుంటున్నటువంటి లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఏం చెప్తారు? వీళ్ళు మనందరినీ ఉద్ధరించి ఊళ్ళేస్తాను ఫ్రీడమ్ ఫర్ ఏదో పెట్టాడు కదా నిమ్మగడ్డ. అలా అనున్యులు ఎవరైతే ఉన్నారో లోపలికి ఎగేసుకుని మరి అల్లప్పుడు నేను ఎలక్షన్ కమిషన్గా ఉన్నప్పుడు మీరేం మాకు ఉద్ధరించి ఊళ్ళలేదు, కనీసం ఇప్పుడైనా ప్రొయాక్టివ్గా మా సంఘం కోసం పనిచేయండి అన్నట్టుగా చేస్తున్న దీంట్లో ఇప్పుడు ఈ లోకేష్ లాంటి ట్వీట్లు పెట్టాడు. ఈయన పెద్ద ఆయన చదివి వినిపించిన సెక్షన్స్లో ఎక్కడైనా ఒక్కటైనా పనికొచ్చింది ఉందా? అంటే ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఇతని మీద ఈసీ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్ని దొంగలించిన కేసు పైన సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలి. విదేశాల్లో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో రహస్యంగా ఉన్నాడు, ఎవరికి తెలియదు. త్వరలో కొన్ని ఫొటోస్ కూడా వస్తాయి అతనివి. ఎలాంటి ఫొటోస్ వస్తాయని తెలుసు, విదేశాల్లో ఏం చేస్తున్నాను, అవి రిలీజ్ అవుతాయా లేదా అది పక్కన పెడతాం. నాన్న ఇద్దరు కూడా అయితే ఒకే అంటారు, అది మనకు తెలియదు. సరే వస్తాయి, అది త్వరలో వస్తాయి. ఇంత రహస్యంగా జీవిస్తున్నటువంటి లోకేష్ ట్విట్టర్కి ఎలా వెళ్ళింది, ఎవరు దీన్ని దొంగిలించారు, ఎవరు ఆయనకు పంపించారు, ఇది ఈ కోణంలో దర్యాప్తు జరగాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అంతటికీ కూడా నేను ఎంతకు నుంచి నిమ్మగడ్డ పేరు ఎందుకు 10 సార్లు చెప్తున్నానంటే ఆఫ్టర్ హి హస్ రష్ టు ద ఎలక్షన్ కమిషన్ దిస్ proactiveness has started from the respective election commission. సో దీనికి ఎవరంటే ఇందాక ఆడవాళ్ళు బాగా తిట్టారు, కరెక్టే. ఆ సంఘ సమీకరణలో జరుగుతున్న ఒక దాష్టికానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేయర్స్ ఫామ్ చేస్తున్నట్టు ద సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ విచ్ ఈస్ బీన్ గ్రాబ్డ్ ఫ్రమ్ ద ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మీరు అన్నట్టు అది అనేది వెబ్ కాస్టింగ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఎస్ ఈ 11 ఈవీఎంల ధ్వంసం విషయంలో నేను వెబ్ కాస్టింగ్లో చూసిన దాంట్లో కూడా డేటా రిస్టోర్ చేయబడిందన్న స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? ఎస్ కన్ఫైన్ వన్ థింగ్. ఎందుకంటే కాన్స్పిరసీ థియరీ నేను మొదటి నుంచి చెప్తున్నాను, రిగ్గింగ్ అన్నది కొన్ని ప్రాంతాల్లో అలౌడ్ బై ఎలక్షన్ కమిషన్ అన్నమాట.
నేను ఇందాక నుంచి మీరు నన్ను వారిస్తున్నా ఆ పేర్లు ఎందుకు ఉచ్చరించవలసి వస్తుందంటే వీళ్ళు ప్రోయాక్టివ్గా ప్రతిదాన్ని వైఎస్ఆర్సీపీకి ఎగ్నెస్ట్గా చేసి దాన్ని జస్టిఫై చేస్తున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్, ఇప్పుడు ఉదాహరణకి అది ఈవీఎం ఎరగొడితే అది ఎంత కాదన్నా అందులో డేటా పోవచ్చు, దెర్ మే బి ఎ లాస్ ఆఫ్ డేటా. అక్కడ వైబుల్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? తెలుగుదేశం నష్టపోయిందన్న ప్రాస్పెక్ట్ వల్ల ఒక రియాక్టివ్ మోడ్ ఉండాలి కదా. ఇప్పటిదాకా ఎందుకు రియాక్టివ్ మోడ్ లేదు? ఇప్పటివరకు రీపోలింగ్ అడగట్లేదు, దేనికి అడగట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రిగ్గింగ్ చేసుకున్నాం కాబట్టి మన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఉందండి, ఇవాళ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఈవీఎంలు ఎక్కడైతే డిజాస్టర్స్ గా ఎరగొట్టబడ్డాయో వీఆర్ డిమాండింగ్ రీపోలింగ్ అంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రాబిలిటీస్ తీసుకోవట్లేదు. వీ డోంట్ టేక్ కాల్ ఎగ్నెస్ట్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అక్కడ జరిగిన దానికి మేము నమ్ముతున్నాం అది ఎరగొట్టబడింది, డేటా లేదు, సో రీకాల్ చేయండి, అక్కడ రీపోలింగ్ అన్నది డిమాండ్ అవుతుంది. వీళ్ళ కాన్స్పిరసీ థియరీ ప్రకారం రిగ్గింగ్ గ్యారంటీగా చేశారు కాబట్టి వీళ్ళు అడగట్లేదు. మీకు అర్థమవుతుందా? మీరు ఇందాక నుంచి మొత్తుకుంటారు చూడండి, ఎవరు లేరు అక్కడ, విచ్ ఇస్ గాట్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ ఏం జరిగింది? రిగ్గింగ్ జరిగింది, ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారు? దే ఆర్ నాట్ డిమాండింగ్ ఫర్ ఇట్. ఇప్పుడు ఇక్కడ మీకు 11 అన్నది ప్రామాణికంగా ఎరగొట్టింది చెప్తున్నారు సార్. ఓవరాల్ గా వీళ్ళు 4 ఎస్పీలను ఎక్కడైతే డిప్లాయ్ చేశారో కొత్త వాళ్ళని, వీళ్ళు ఎప్పుడైతే కౌముది గారిని పూర్ణచంద్రరావు గారిని అడగనప్పుడే వీళ్ళ యొక్క మేధాశక్తి, ఇందాక జూపుడి గారు బాగా చెప్పారు, ఎప్పుడైతే ఎక్స్ట్రా ఫోర్సెస్ డిప్లాయ్ చేయమని అడుగుతున్న పెన్నిల్ గారి అక్రందాన్ని కనీస ప్రాథమిక బాధ్యతగా కూడా తీసుకొని, ఎందుకంటే పోలీస్ వ్యవస్థలో కొత్త బాస్ ఎక్కడ డిప్లాయ్ అయినప్పుడు వాట్ ఆర్ ద సెన్సిటివ్ పాకెట్స్, ఇక్కడ గతంలో ఏం జరిగిందన్న దాని మీద క్యాండిడేచర్లు ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. అది ఎప్పుడైతే జరగలేదో దిస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్టివ్ ఎస్పీ. ఎందుకు? అక్కడ హీ హస్ బీన్ డిజైన్డ్ అండ్ డిప్లాయిడ్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ స్పెసిఫిక్ రీజన్. స్పెసిఫిక్ గా రిగ్గింగ్ జరుగుతుంది, యు నీడ్ టు అలౌ, దట్స్ ద టాస్క్ వాచ్ ఇస్ బీన్ గివెన్ టు దెమ్. రైట్. లోకేష్ గురించి ఒక మాట చెప్పండి. నేను ఇంకోటి లోకేష్ నాకు తెలిసి అతనికి ఎలా చేరిందో అతను పట్టుకొచ్చి అడగాల్సిన అవసరం ఉంది, నంబర్ 1. ఎందుకంటే మేనా గారే మా దగ్గర నుంచి లీక్ కాలేదని చెప్పారు, క్లియర్గా చెప్పారు. అంటే బీయింగ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన చాలా క్లియర్గా చెక్ చేసుకోకుండా చెప్పడుగా. అవును. ఎంటైర్ స్టాఫ్ ఇన్ ద స్టేట్ ఇంక్లూడింగ్ హిజ్ ఆఫీస్ స్టాఫ్ చెక్ చేసుకొని చెప్పుంటాడు. ఇది ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? లోకేష్కి ఇంకొక పాకెట్ సోర్స్ ఉండాలి, సోర్స్ ఆఫ్ పాకెట్. ఈ పాకెట్లు ఎక్కడి, ఏ విధంగా వెళ్ళిపోయినటువంటి అధికారులు ఏమైనా ఇచ్చేసిపోయారా? వెళ్తే వాడెళ్ళొచ్చు. ఇప్పుడు ఇందాక కెమెరా తీసినటువంటి అతను ఎవరు? హూ ఇస్ అన్ ఆఫీసర్. ఒక ఆఫీసర్ వీడియో తీస్తున్నాడు కదా, ఈజ్ అన్ ఆఫీసర్. ఆ వీడియో ఎవరెవరికి ఇచ్చాడు? మేనా ఎలక్షన్ కమిషన్ కే పంపించాడా, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలకు పంపించాడా? అన్ని రాజకీయ పార్టీలకు వెబ్కాస్టింగ్ సార్, అది ఫుల్ గా వెబ్కాస్టింగ్ దీంట్లో ఉన్నదే. అది అంతే. వెబ్కాస్టింగ్ అంటే వేరే వాళ్ళకి రాదు, ఎలక్షన్ కమిషన్ వెళ్తుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎన్ రూట్ అసలు తార్ రోడ్ అది, ఆ రోడ్డు మీద ఏ వెహికల్ పోవడానికి లేదు, ఓన్లీ ఆ జెట్ వెహికల్ ఒకటే పోవాలి, ఎలక్షన్ కమిషన్ వరకే పోవాలి. ఎట్లా బయటకు వెళ్ళింది? ఆయన మళ్ళీ దాన్ని ఇంకో ఇదేంటంటే ఎలక్షన్ కమిషన్ దాంట్లో డ్యామేజ్ జరగలేదని చెప్తుంది. ఈవీఎంను ఈడ్చి కొట్టినంత కేసు కంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర భద్రంగా ఉండాల్సినటువంటి డేటా లేదా ట్యాంపర్ అవుతూ అది ఇంకొకరి చేతుల్లోకి వెళ్ళిందంటే ఇదే కదా అసలు కేసు. ఇదే కదా. పిన్నెల్లి భయస్తుడా? ఎందుకు దాక్కున్నాడండి అసలు? ఎక్కడ దాకా నేను అడుగుతున్నా. ఏదో నాలుగు టీములు తిరుగుతున్నాయంట, హైదరాబాద్ లో గన్ మ్యాన్లు పట్టుకున్నారంట, డ్రైవర్లు పట్టుకున్నా, చెప్తున్నా. అతను పోయి వాళ్ళ ఊర్లో ఉండమనండి, ఇంటి దగ్గర ఉండమనండి, పెట్టుకోమనండి, మీలాంటి కోటేసుకుని 4 లాయర్లు పెట్టుకోమనండి, ఉండమనండి. ఇప్పుడు ఏంటిది? ఒక్క నిమిషం. రెండవది, మీరు ఇందాక ఫుటేజ్ లో లేడీస్ ఆక్రమణ చూపించారు సార్. ఇక్కడ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఓటు విలువల గురించి ఇందాక నేను చెప్పాను. అసలు ఈ జనం ఓటు వేయకూడదా? ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి వచ్చిందా వీడియో? నేను అడుగుతున్నాను, చెప్పండి. మనం ఆ రోజు జరిగినటువంటి వీడియోలు బయట పెడుతున్నాం. మీరు మిగతా వీడియోలని బయటకు పెట్టకుండా ఆ బిట్టిన బయటకు పెట్టి పిన్నెల్ని మీరు ఏదో మిగతాది కూడా తీయండి అని చెప్తే వచ్చినటువంటి తవ్వితే కళ్యాణ్ రావు గారు తను రాసినటువంటి అంట్రాని వసంతం నవల్లో జి కళ్యాణ్ రావు గారు ఎప్పుడు రచించాను, తవ్వాల్సింది చాలా ఉంది, పోడ్చాల్సింది చాలా ఉందని రాస్తాడు. మీరు కవి కదా, మీకు ఉపయోగపడుతూ పెట్టుకోండి. మీరు తవ్వితే నెక్స్ట్ వచ్చిన వీడియో ఇది. దీన్ని వైరల్ చేయండి సార్ ఫస్ట్. నా ఓటేమైంది? ఎవడేసుకున్నాడు? ఎవడి సామ్రాజ్యం అనుకుంటున్నారు ఇక్కడ? అంటే ఆ వర్గమే ఉండాలా? ఇది చాలదండి రేపు ఎవిడెన్స్కి. ఎలక్షన్ కమిషను ఒక కులం కొమ్ము కాయటానికి, ఒక నాయకుడు కొమ్ము కాయటానికి, లేకపోతే ఒకళ్ళు చెప్పిందే లోకేష్ లాంటి వాడు చెప్పిందో, లేకపోతే పైనుంచి ఎలక్షన్ కమిషన్ వాడు చెప్పిందో ఇంటానికి ఇక్కడ ఉందా? ఏం మనుషులం కాదా మేము?
మీరు లేవదీసినటువంటి ప్రశ్నలకి చూసిన ఫుటేజ్లకి ఇది వైరల్ చేయండి, దానికి పబ్లిక్ సమాధానం చెప్పండి ఫస్ట్. తప్పకుండా సార్, తప్పకుండా. ఎలక్షన్ కమిషన్ డెమోక్రసీని రక్షించడానికే నిమ్మగడ్డగా ఇంకొక గడ్డలు ఎత్తుకున్నాడు కదా. Conclude చేయండి మీరు. ఇంకొక పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది సార్, ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఎలక్షన్ కమిషన్ వారు ఫోటోగ్రాఫర్ని వీడియో తీయడం కోసం అఫీషియల్గా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి పెట్టారు, అపాయింట్ చేశారు. అవును. మరి వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళు ఎక్కడ కనిపించట్లేదు. Correct. మరి ఏదైనా రిలీజ్ అయితే వాళ్ళు అఫీషియల్గా అపాయింట్ చేసినటువంటి వ్యక్తి ద్వారా అతను డిజిటల్ సర్టిఫికేట్ తీసుకొని అతను ఎలక్షన్ కమిషన్కి ఇస్తే అది అఫీషియల్ అవుతుంది. అవును. మరి ఇవాడెవడో ఫోటో దీంట్లో తీసేసి ఇది నాది అని చెప్తే అది లోకేష్ పంపిస్తే దాన్ని ఏ విధంగా మీరు ఈ ఫుటేజ్ బయటకు వచ్చిన తరువాత రికార్డ్ చేసింది సార్. అది ఫుటేజ్ ని కావాల్సిన వాళ్ళకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు రికార్డ్ చేసింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఎందుకంటే 23 గంటలు చూపిస్తుంది మొత్తం ఫుటేజ్ తీసుకోన్నారు, బయటకు వచ్చేసింది. అది మొత్తం ఫుటేజ్ బయటకు వస్తే వాళ్ళకి కావాల్సిన పార్ట్ మాత్రం రికార్డ్ చేశారు స్క్రీన్ మీద. కాదు సార్, నాకు తెలిసి మొత్తం ఫుటేజ్ కూడా అతనికి ఇచ్చి ఉండొచ్చుగా, ఉండొచ్చు ఇచ్చి ఉండొచ్చు కదా. ఉంటుంది. అతను ఇప్పుడు అతనికి కావాల్సింది అతను తీసుకుని పంపించాడు. Yes, అంతే. వీళ్ళేరే కన్నా ఏనా వీళ్ళేరే కన్నా. రెండో పాయింట్ సార్ ఇక్కడ, ఇప్పుడు లోకేష్ని సింపుల్గా ఇప్పుడు లుక్అవుట్ కార్నర్స్ ఇతను పెన్నెలకి ఇచ్చారన్నారు కదా, అతనికి ఇవ్వమనండి అర్జెంట్గా. ఉన్నారు, రహస్యంగా బిజీగా ఉన్నారు. అతను ఇప్పుడు బిజీ అంటే అక్కడ ఏమైనా ఎలక్షన్ జరుగుతున్నాయా? ఎలక్షన్ లేదు, విహారయాత్రకి వెళ్ళారు సేద్తీరుదాం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సార్ 11 వాళ్ళ గురించి స్టేషన్లో జరిగిన మాట్లాడకూడదండి, విహారయాత్రల గురించి మాట్లాడవచ్చు సార్. ఏమన్నా కానీ చెప్పండి ఏదో పాపం ఇన్ని రోజులు అలసిపోయారు కాబట్టి అందరూ విహారయాత్రకి వెళ్ళారు. కాకపోతే సీక్రెట్ గా ఉన్నారు, ఎవరికి తెలియదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది. మనకేమైనా వస్తాయండి సీక్రెట్ యాక్టివిటీస్? వస్తే రాకుండా ఎలా ఉంటాయి, త్వరలో వస్తాయి, అన్ని బయటకు వస్తాయి. ఇందులో సింపుల్ Yes, conclude చేయండి, sir, please. అడ్వకేట్ కాబట్టి చిన్న సజెషన్ అండి. నెమ్మదిగా నా నుంచి లాగాలని చూస్తున్నారు కాదు ఈశ్వర్ గారు, చిన్న సబ్మిషన్ అండి. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కనుక పార్టీ చేస్తే పిన్నెల గారికి ఈరోజు యాంటిసిపేటరీ బిల్ సాయంత్రంకి వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. Yes. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్. సింపుల్. ఇక్కడ కూడా ఇంకొక రెండో విషయం, ఎలక్షన్ కమిషన్ పార్టీ చేసి ఈ వీడియో ఇచ్చి సార్ పిన్నెల గారికి యాంటిసిపేటరీ బెయిల్ కావాలని వాళ్ళకి లాయర్లు ఎవరు ఉన్నారు నాకు వీడియో అర్థం కావట్లేదు. పంపిస్తాను సార్, ఎవరో లాయర్ వీడియో అయితే పంపిస్తాను. మన నలుగురు Right, కోట్లు right. వేసుకోవాలి. తర్వాత రామరెడ్డి గారు. ఇంకోటి సార్, ఇప్పుడు తాడిపత్రి ఉంది. తాడిపత్రి వీడియోలు కూడా వైరల్ అయినాయి కదా బయట నుంచి. అవును. ఒక ప్రత్యర్థి యొక్క ఇంటి పైకి ఎక్కి వీళ్ళ జెండా ప్రత్యర్థి కాదని బాబు కాలేజీ కాలేజీ ఏదైనా సరే ఇవన్నీ పాతినప్పుడు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మీరు ఎందుకు అవన్నీ ఎందుకు కన్సిడర్? అల్లు అరవింద్ గారు అబ్బాయి వెళ్తే మాత్రం 144 సెక్షన్ వేగత్వం అని ఎస్పీ మీద యాక్షన్. కనీసం ఆ కానిస్టేబుల్ ఎవడైతే మనం చూసాం వాడు ఖచ్చితంగా వీటిని ఈ వీడియో సీసీ కెమెరాలను పగలగొట్టాడు. కనీసం వాడిపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇంత పక్షపాతంగా ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ టైం మనం టిఎన్ శేషన్ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరం చాలా మందిని చూసాం. అటువంటి పారదర్శకత ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇంత ద్వంద్వ వైఖరితో చెప్పాలి. మీరే ఒక లాయర్గా ఒకటి చెప్పాలి. 10 కేసులు అన్నాం కదా, అందులో ఒక కేసు ఎక్కడ దర్శిలో ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బూత్ లో ఎంపీ అభ్యర్థికి చెందినటువంటి ఈవీఎంను టీడీపీ నేత వేమిరెడ్డి చెన్నారెడ్డి పగలగొట్టాడు సార్. ఈ 11 కేసుల్లో ఇది ఒక కేసు. ఆయనకు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారంట. అదేనది ఇక్కడ నోటీస్ ఇవ్వాలి. పిన్నెల్లి రామకృష్ణ 41A నోటీసులు ఇచ్చి వదిలేశారట. అతను పారిపోయాడట. వదిలేయడం కాదు, అతను పారిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏదో ఉందనుకున్నాడు. నేను అదే డిమాండ్ చేస్తున్నాను సార్. 41A నోటీస్ తీసుకోకుండా ఇవ్వకుండా అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పారిపోవాల్సిన అవసరం హైకోర్టులో వేసుకొని పారిపోయారని అనవసరమైన ప్రచారం చేస్తున్నారు. అది చెప్పండి, ఆయన ఎందుకు పారిపోతాడు? రైట్, అక్కడే ఉన్నారా? రైట్. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు జూపూడి గారు, అలాగే వెంకటరామరెడ్డి గారు, ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.